హాయ్ అండి. ఇంట్లో పూజకి వాడిన కొబ్బరి ముక్కలతో ఫస్ట్ టైం కొబ్బరి నూనె ట్రై చేశాను. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, అందుకు ఎక్కువ కొబ్బరి ముక్కలు తీసుకోలేదు. ఒక్క 5 కొబ్బరి ముక్కలతోనే ట్రై చేశాను. కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్లా చేసుకున్నాను. మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకొని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్, అంటే మనం పిండినప్పుడు వాటర్ కిందకి జారేటట్టు కొంచెం పలచగా ఉండే క్లాత్ తీసుకొని ఈ విధంగా వడగట్టుకున్నాను. కొబ్బరి పాలు మొత్తం కిందకి వచ్చేటట్టు బాగా పిండి వడగట్టుకున్నాను. కొబ్బరి పాలు పిండిన తర్వాత ఈ కొబ్బరి గుజ్జు వస్తుంది కదా, ఇదైతే వేస్ట్, బయటకు పడేయాలి, లేదంటే మొక్కలుంటే మొక్కలకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో వేసుకున్నాను. ఈ బౌల్లో ఎలా వదిలేసినా పైన మిగడలా కడుతుందంట, కిందన వాటర్ తేలుతుందంట. కానీ కవర్ అయితే కొంచెం సింపుల్ మెథడ్ కదా అని నేను చాలా వీడియోలో చూశాను, అందుకే ఈ విధంగా చేశాను. ఈ విధంగా కాకుండా ఒక సైడ్కి పాలు వచ్చేటట్టు ఈ విధంగా పెట్టి కట్టేసి హ్యాంగ్ చేసుకున్నాను. డోర్ గడి ఉంటుంది కదా, దానికి హ్యాంగ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్లా వచ్చాయి. నాకు ఆ కొబ్బరిది వైట్ రాలేదు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. కవర్కి చిన్నది ఈ విధంగా కట్ చేసి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆ గుజ్జుని తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేశాను. కొబ్బరి నూనె అయితే బాగానే వచ్చింది, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా వచ్చింది. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను, ఎందుకంటే కొబ్బరి నూనె స్మెల్ అయితే అంత పెద్దగా అనిపించలేదు, అందుకు నాకు అంత సరిగ్గా నచ్చలేదు. నాది కూడా ఇంకొక మిస్టేక్ అనిపిస్తుంది. అదేంటంటే కొబ్బరి ముక్కలు అంత బాగా ముదిరినవి కాదు, అవి మీడియం సైజులో ఉన్నాయి. ఈసారి బాగా ముదిరిన కొబ్బరి ముక్కలు తీసుకొని చేస్తాను. స్టీల్ కడాయి పెట్టడం వల్ల బాగా మాడిపోయింది, అందుకని ఇంకో కడాయిలో ట్రాన్స్ఫర్ చేశాను. మనం నెయ్యి చేసినప్పుడు ఎలా అయితే గిన్నె మాడిపోతుందో అదే విధంగా కొబ్బరి నూనె చేసినా మాడిపోతుంది. అయితే ఇప్పటి వరకు నేను చేయలేదు కాబట్టి నాకు తెలియలేదు. కొబ్బరి గుజ్జంతా ఈ విధంగా బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ కట్టేయాలండి. బాగా చల్లారిన తర్వాత స్ట్రైనర్ పెట్టుకొని ఈ విధంగా వడగట్టుకోవాలి. చూసారు కదా, నేను 5 కొబ్బరి ముక్కలు తీసుకుంటే 10 రూపాయల కొబ్బరి నూనె వచ్చింది. ఫ్రెండ్స్, మీరేమంటారు? నా కష్టానికి తగిన ఫలితం వచ్చిందా లేదా కామెంట్ చేయండి.